హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కుక్కర్లో గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనే గోకరకాయ అని కూడా అంటారు. ఇప్పుడు తయారీ విధానం: ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 2 టీ స్పూన్ల వేయించిన పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, ఇక్కడ నేను చిన్న ముక్క పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. దీని ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే 4-5 వెల్లుల్లి, 1 స్పూన్ కారం వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పసుపు, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మిక్సీ పట్టుకున్న పల్లీ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా బాగా పట్టేలా కలపాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే మగ్గాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాను వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ పోసుకొని అంతా బాగా కలిసేలా కలపాలండి. ఇలా అంతా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్ అంతా పోయాక ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. అంతే అండి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ రెడీ అయిందండి. ఇది అన్నంలోకి, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి.